హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం త్రివేణి సంగమం అవార్డ్ ఫంక్షన్లో ఉన్నాము. డాక్టర్ రాజారాం గారు, బద్దం రాజారాం గారికి సేవారత్న అవార్డు వచ్చింది. ఆ అవార్డు గురించి అడిగి తెలుసుకుందాం. సార్, కంగ్రాట్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రవి గారు. సార్, సేవారత్న అవార్డు మీ ఇంతకుముందు చాలా అవార్డ్స్ తీసుకున్నారు మీరు. అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు కానివ్వండి, బిజినెస్ మింట్ అవార్డు కానివ్వండి, చాలా అవార్డ్స్ తీసుకున్నారు మీరు. ఈ అవార్డుకి, ఈ సేవారత్న అవార్డుకి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ అవార్డు చాలా హ్యాపీగా ఉంది రవి గారు. ఈ అవార్డే కాకుండా ఏంటంటే ఈ అవార్డు ఇచ్చిన రాజారాం అన్న గారికి నా అభినందనాలు. ప్లస్ నేను ఇంతకుముందు 2 times అబ్దుల్ కలాం అవార్డు మెడికల్ అవేర్నెస్ తీసుకున్నాను, 2 times. ప్లస్ బిజినెస్ లీడర్, నేషనల్ బిజినెస్ లీడర్ అవార్డు టీఎఫ్లో తీసుకున్నాను. ప్లస్ మొన్న యాదగిరిగుట్టలో లండన్ కమిషనర్, తెలంగాణ ఆంధ్ర కమిషనర్తో అవార్డు తీసుకున్నాను. చాలా తీసుకున్నాను. అసలు యాక్చువల్గా నేను ఎవ్రీ వీక్ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాను. ప్రతి ఏరియాలో ఫ్రీ క్యాంపు, మెడికల్ అవేర్నెస్, చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటాను. కరోనా టైంలో అయితే కనీసం ఎంతలోనే ఒక 500 మెంబర్స్కు ఫ్రీ ఆర్టీపీసీఆర్ నా ఓన్ డబ్బులతో సర్వీస్ ఇచ్చాను. ఆ టైంలో చాలా హ్యాపీగా ఉండేది అప్పుడు నాకు. ప్లస్ వన్ మోర్ అనేది ఏంటంటే, మెడికల్గా ఈ రోజుల్లో మెడికల్ సర్వీసు చేయడం అంటే చాలా కష్టం. చాలా కమర్షియల్ అయిపోయింది ఈరోజు. కమర్షియల్ కష్టము, ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకుంటారు. బట్ అయినా నాకు లిటిల్ బిట్ ఏది నాకు ప్రాఫిట్ ఉన్నా లేకున్నా నాకు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి, ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు అందరికీ ఒకే విధంగా సేవాభావంతో హెల్ప్ చేస్తూనే ఉంటాను. హైదరాబాద్ నడబడిన ఏ ఏరియా అయినా సరే, ఎనీ ఏరియా, ఎనీ హాస్పిటల్స్, ఎనీ డయాగ్నోస్ సెంటర్స్ నన్ను రికగ్నైజ్ చేస్తుంటారు, గుర్తుపడుతుంటారు. ఎవరికి హెల్ప్ అడిగినా నాకు వాస్తవంగా నా ఫోన్ పోగానే మ్యాక్సిమం అందరూ రెస్పెక్ట్గా సారు, సేవాభావం అని చెప్పేసి నా వాయిస్ విని నా పేరు చెప్పగానే మ్యాక్సిమం అందరూ డిస్కౌంట్ ఇస్తారు. ఈవెన్ ఎంఆర్ఐ కానీ, సిటీ కానీ, ల్యాబ్స్ కానీ, పేషెంట్ ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ అయినా మ్యాక్సిమం మన వాళ్ళు కొంచెం చూడండి అంటే సారీ చెప్పింది కదని చెప్పి డిస్కౌంట్ ఇస్తుంది. ఈ రోజులలో నేను అనొద్దు, నేను మెడికల్ ఫీల్డ్లో 25 years నుంచి ఉన్నాను. ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో చేశాను జాబు. బట్ ఈ సేవాభావం 20 years నుంచి చేస్తున్నాను. నాకు డయాగ్నోస్ సెంటర్స్ ఉన్నాయి, ఒక 4-5. సింగిల్ మేనేజింగ్ డైరెక్టర్ నేను. కాకపోతే గోల్ నా ఫ్యూచర్ గోల్ అంటే ఏం లేదు. మెడికల్ అవేర్నెస్ చాలా కమర్షియల్గా ఉంది అనొద్దు నేను. కాకపోతే కానీ నాకు తోచినందుకు నేను మ్యాక్సిమం అందరికీ సాయం చేయాలని నాకు ఒక కోరిక, నా హ్యాబీ. డబ్బులు సంపాదించడం తర్వాత ప్రతి మనిషికి డబ్బులు అవసరమే. కాకపోతే నాకేందో అదొక స్టార్టింగ్ నుంచి సేవాభావంతో ఉన్నాను, దాంట్లోనే వెళ్ళిపోతాను, చేస్తూనే ఉన్నాను. ఈవెన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్, చెట్ల దగ్గర అయిన గ్రీన్ ఛానల్లో మెంబర్గా మా గురువు గారు డాక్టర్ మార్కండేయులు, సో వాళ్ళ ద్వారా కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశాను. కింది చిన్న క్లాసెస్ నుండి ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా వాళ్ళతో సేవాభావంలో ప్రతి కార్యక్రమానికి పాల్గొని నాకు తోచిన సాయాన్ని చేస్తూ ఇప్పటివరకు కంటిన్యూ చేస్తాను. స్పెషల్లీ తెలంగాణ ఆంధ్ర బ్రాహ్మణ సంఘం ఉంది. బ్రాహ్మణ సంఘంకు ఈవెన్ ఇప్పటివరకు నేను ఒక చిన్న ప్యాకేజీతో ఒక 3 years నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎవ్రీడే బ్రాహ్మణ సంఘం హైదరాబాద్లో ఎనీ కాలనీ, ఎనీ ఏరియా ఎక్కడున్నా నా పిల్లలు సర్వీస్ ఇస్తుంటారు వాళ్ళకు తక్కువ ప్యాకేజ్లో, ఖర్చుతో. ఇప్పుడైతే అది బ్రాహ్మణ సంఘంలో నడుస్తుంది. కంగ్రాట్స్ సార్. ఎనీవే, కంగ్రాట్స్ ఫ్రమ్ అవర్ ఛానల్ ఆల్సో. గారు మర్చిపోయా, ఎందుకంటే ఈ సీనియర్ సిటిజన్స్కు నేను చేయవలసింది వెళ్ళిపోయాను. ఎందుకంటే ప్రత్యేకంగా నేను ఆల్రెడీ 20 years నుంచి సీనియర్ సిటిజన్స్కు ఒక ప్యాకేజ్ పెట్టినాను హెల్ప్గా. ఎవరికైనా ఎంఆర్ఐ, సిటీ కానీ, ఎనీ హాస్పిటల్ అడ్మిషన్, హైదరాబాద్ కుక్కడపల్లి కానీ, నాగోల్ కానీ, సికింద్రాబాద్ కానీ, ఎనీ సెంటర్, ఎవరికైనా సీనియర్ సిటిజన్స్ కానీ ఇంకెవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే మ్యాక్సిమం నేను
నేను కలవకుండానే ఫోన్తో హెల్ప్ చేయగలను వాళ్ళకు. నా నంబర్ నోట్ చేసుకోండి, 9440039211. మీకు ఎప్పుడు ఏ హెల్ప్, డయాగ్నోస్టిక్స్ నుంచి హెల్త్ పరంగా హాస్పిటల్ అడ్మిషన్ నుంచి సిటీ స్కాన్, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్లు, ఈవెన్ ఎనీ డాక్టర్, స్పెషలైజ్డ్ డాక్టర్స్ కన్సల్టేషన్, ఎనీ హాస్పిటల్, మెడికవర్ లైక్ కేర్, యశోద, స్టార్ హాస్పిటల్స్, సెమీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎల్బీ నగర్ జోన్ కానీ, కూకట్పల్లి జోన్ కానీ, హైటెక్ సిటీ, సికింద్రాబాద్, ఎనీ ఏదైనా మీకు కొంచెం హెల్ప్ కావాలంటే నా వల్ల లిటిల్ బిట్ ఎంతో హెల్ప్ అయితే 100% ఉంటుంది. ఏదైనా అవసరం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. హాయ్, నా పేరు వరుణ్. సో మా డాడీకి అవార్డు వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఇలాంటి అవార్డులు వచ్చి ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నేను కూడా డాక్టర్ అవ్వబోతున్నాను ఇంకా కొద్ది రోజులలో. ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను కూడా మా డాడీ లాగా అటెండ్ చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నా పేరు రూపాజ్యోతి అండి. రూపాజ్యోతి. నేను వచ్చింది విజయవాడ నుంచి వచ్చాను. మా గురువుగారు వచ్చేసి డాక్టర్ వేదాంత పార్థసారథి గారండి. నేను కూచిపూడిలో ఇప్పుడు డిప్లొమా చేశాను. రీసెంట్గా స్కూల్ కూడా స్టార్ట్ చేశాను అన్నమాట. పాస్ట్ 7 years అవుతుందండి. 7 years నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నాను. డాక్టర్ శోభా నాయుడు గారు అవార్డు తీసుకోవడం అంటే అది పెద్ద కళ అండి. చాలా హ్యాపీగా ఉంది. చెప్పలేను. ఫ్యూచర్ ప్లానింగ్ వచ్చేసి పేద పిల్లలకి ఫ్రీగా క్లాసికల్ డాన్స్ చెప్పాలండి. అది ఇప్పుడు డాన్స్ నేర్చుకోవడం అనేది అందరు కమర్షియల్ చేసేసారు కదండి. అలా కాకుండా ఫ్రీగా చెప్పాలనేసి నా ఉద్దేశం. క్లాసెస్ స్టార్ట్ చేశానండి. తరంగా ఇన్స్టిట్యూట్ అండి, విజయవాడ. ఓకే సార్. మా నాన్నగారి పేరు వచ్చేసి వెంకటేశ్వర్లు అండి. మేము పుట్టింది పెరిగింది మొత్తం ఖమ్మమే. నేను పెళ్ళైన తర్వాతే డాన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. మా నాన్నగారు ఇక్కడే ఉన్నారండి. ఒకసారి పరిచయం చేయొచ్చు. సింగరేణిలో జాబ్ చేసి రిటైర్మెంట్ అయ్యానండి. మా అమ్మాయి మూడో అమ్మాయి శ్రీమతి గారు ఇక్కడనే ఉన్నది. శ్రీమతి గారు ఆమె పేరు ఇందిరా, నా పేరు వెంకటేశ్వర. రిటైర్మెంట్ అయి 5 years అయింది. ఇప్పుడు మా మూడో అమ్మాయి విజయవాడలో ఉంటుందండి. ఎస్. ఇప్పుడు మనతో వెంకన్న గారు ఉన్నారండి. వారికి కూడా సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది శ్రీ త్రివేణి సంగమం అసోసియేషన్ తరఫున. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఈ అవార్డు సేవారత్న అవార్డు తీసుకున్నాం, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. హజరత్న అన్న గారికి చాలా థ్యాంక్స్. మేము ఈ అవార్డు తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము సోషల్ వర్క్ చేస్తాము. నేను పొలిటికల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అదేవిధంగా రియల్ ఎస్టేట్ అండ్ నెట్వర్క్లో కూడా నేను చాలామందికి హెల్ప్ చేస్తున్నాను. హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీలో నేను చాలామందికి హెల్ప్ చేస్తూ గరీబ్ వాళ్ళకు, పేదవాళ్ళకు, విలేజ్లో ఇక్కడ కూడా బాగా చేస్తాను. ఈ అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మాది రూరల్ డిస్ట్రిక్ట్ సార్, మహబూబాబాద్, వరంగల్ రూరల్. సో మా ఫాదర్ మదర్ వారికి ఈ యొక్క అవార్డు అంకితం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కనిపించి నన్ను ఇంత దూరం చేసి విద్యా బుద్ధులు చెప్పించారు. డిగ్రీ అన్నీ ఇక్కడనే చేశాను. ప్రజెంట్ నేను ఇక్కడ సెటిల్ అయ్యాను. హైదరాబాదు అల్వాల్ ఉంటాను. నాకు పాప బాబు. నేను మేడం, బ్రదర్ వినోద్ మేమందరం కలిసి ఒక యూనిట్గా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు సార్? సేవా కార్యక్రమాలు అంటే ఇప్పుడు గరీబు కాలనీలలో అక్కడ, తర్వాత ఎవరైనా అనాథాశ్రయాలు ఉంటే వాళ్ళకు, ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకు కూడా మేము సేవ చేస్తాము. మా ఎండి గారి సపోర్ట్ తీసుకొని బట్టలు, దుప్పట్లు, భోజన సామాగ్రి, ఎవరైనా చాలా విద్య వెనకబడిపోతుంటే వాళ్ళకు ఆ విధంగా మేము చేస్తాం సార్. ఎక్కడ మేము ఎవరికి ఎక్స్పోజ్ కాము. మీ మీడియాకు చాలా ధన్యవాదం. మీ నెంబర్ కూడా తీసుకుంటాము. ఎప్పుడైనా ఏమైనా కార్యక్రమాలు ఉంటే కూడా మేము మా సంస్థకు మిమ్మల్ని పిలిపించి మా టీం ద్వారా కూడా మీకు సన్మానం చేసే ఆ విధంగా ఎంకరేజ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. వినోద్ ఒక్క నిమిషం. వినోద్ ఒక్క నిమిషం. మా ఈ అవార్డు వెంకట ముదిరాజు గారికి రావడం చాలా సంతోషం. నా కొడుకు లాంటి వాడు. నేను ఎప్పుడూ నాన్న నాన్న అని పిలుస్తుంటాను. అందరం మా కోలీగ్స్ అంతా ఒక ఆఫీస్లోనే పనిచేస్తాము. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా తను కొంచెం మాటకారి, ముందే ఉంటాడు, ముందే వెళ్ళిపోతాడు.
ఏంటే రమ్మ ఇక్కడ జరిగింది అంటాడు, నన్ను అమ్మ అని పిలుస్తాడు నా కొడుకు. అందరికీ నా కొడుకు అని చెప్తాను. ఎందుకు అంటే తన దగ్గర చాలా నేర్చుకోవాల్సిన అది ఉంది. ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటాడు. నేను ఢిల్లీలో సావిత్రిబాయి పూలే అవార్డు తీసుకున్నాను ఇప్పుడు 2017లో. నాకు అంటే చెప్తున్నాను ఈ అవార్డులు, ఇదేదో గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు కాకపోయినా ఒకటి అన్న మనం గుర్తించారు అంటే ఆటోమేటిక్గా ఒక మెట్టు ఎక్కామంటే 2 మెట్లు ఎక్కిపోతాం. అలాగే అదే చెప్తుంటాను, జాగ్రత్త నాన్న, మనం ఏం పని చేసినా ప్రజలు గవర్నమెంట్ ఇవ్వాలంటే కష్టం కదా, ప్రతి ఒక్కరిని రికగ్నైజ్ అంటే గవర్నమెంట్ చాలా కష్టం. అంబేద్కర్ అవార్డు తప్ప ఏది ఇవ్వరు. కాబట్టి నేను చెప్తున్నాను, ఒక మెట్టు ఎక్కావు కాబట్టి ఒక అవార్డు అనేది తీసుకున్నావు నువ్వు. నలుగురు మనం ఉన్న 10 మందిలో తీసుకున్నాడు, రేపు 1000 మందిలో తీసుకో. అదే నీ స్ఫూర్తిని మాత్రం నువ్వు విడవకు. చాలా ఖచ్చితంగా పనిచేయాలి. అప్పుడే ఈ అవార్డు, ఈ సేవారత్న అవార్డుకి సార్థకం ఉంటుంది. థ్యాంక్ యూ. సుధారాణి, నేను ఎక్స్ కౌన్సిలర్, జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయాను. నెక్స్ట్ మాది ఆంధ్ర, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఇప్పుడు 7 మండలాలు ఆంధ్రాకి పోయాయి కదా, అందులో మా ఎటుపక్క మండలం, మా మండలం కూడా ఆంధ్రాకి పోయింది. అందుకోసమని నన్ను ఆంధ్రాని వీళ్ళంతా ఎగతాళి చేస్తుంటారు. వినోద్ గారు కూడా మా భాగస్వామి, మాకు మేము చేసే సోషల్ వర్క్లో కూడా తను కూడా ఉంటారు. ఆయన స్పందన అడిగాను సార్. తను కంపెనీకి ఎండి కూడా చేశారు. చెప్పండి. మా బ్రదర్కి అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ నేను కూడా అవార్డు తీసుకోవాలి మా బ్రదర్ కోఆపరేట్ని. నేను కూడా సోషల్ వర్క్ చేస్తూ ఉంటాను నేను, అని చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు. నాకు మంచి టీమ్స్ ఉన్నాయి, నేను కూడా టోటలీ మంచి హ్యాపీ అనిపిస్తుంది సార్ ఈరోజు అవార్డు తీసుకుని మా బ్రదర్. కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేయటంలో వెంకట్ గారు అందరికన్నా ముందు ఇదిగో నావి నా వంతు అని తీస్తాను. చచ్చినట్టుగా ఉన్న వాళ్ళంతా మీకు ఇవ్వాలి. నిల్చోండి ఫోటో.